అన్నపూర్ణ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. అన్నపూర్ణ చూడండి బాగా చక్కగా పెట్టుకుంది. అన్నపూర్ణ కొంచెం ఒత్తి తగ్గించు అన్నపూర్ణ. ప్రసాదాలు చేసింది అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే నా ఫ్రెండ్ అండి, మా ఇంటి పక్కన. చూడండి బాగా చేస్తుంది తను కూడా. నేను అన్నపూర్ణ పిలిస్తే తాంబూలానికి వచ్చాను, అందుకు నేను కనిపించట్లా. మా ఇంట్లో కూడా నేను కనిపించట్లా, నేనే తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లా. అడుగు సింధు వాళ్ళకి వెళ్ళు, ఆ వాళ్ళకి వెళ్ళు నువ్వు. సింధు అటు వెళ్ళమంటుంది అమ్మాయి. పసుపు రాయి. అగరబత్తి వెలిగించాను. ఉంగరాలు ఏందన్నా ఈ ఉంగరం ఏంది అసలు? ఇది ఏంది? దీన్ని ఊడని ఉంగరం అంటాడమ్మా దీన్ని. సరే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు అనుభాగ రాగవా, మేము వెళ్ళాక అనిపించుకుంటున్నాం. మరి గింజలు తవ్వుతుంటే రాదా వంక? ఏం చేసాం అన్నం తినచ్చు కదా. అదే కదా ఈ అనుభవాలకి మమ్మల్ని కూర్చోబెట్టి పని చేసుకోవడం సంతోషం. లేసేదా కడుక్కునేదైతే ఇంక లేసి కడుక్కో. వాళ్ళిద్దరు వస్తే బాగుంది. అక్క ఇద్దా పసుపు పోస్తా అందులోకి. సింధు ఏది? తలనొప్పి అన్నామంటే ఊరుకొని దిష్టి తీపించుకో సాయంత్రం. ఇవాళ బాగుందని అన్న. తలనొప్పి అనింది అంటే నైట్ కాదు, నైట్ వేసుకున్నప్పుడు తప్పితే అంతా బాగానే ఉంటుంది. ఇదప్పుడు ఇస్తేనమ్మా వాయిన పుచ్చుకుంటేనమ్మా ఇస్తేనమ్మా వాయన పుచ్చుకుంటేనమ్మా వాయన. అమ్మ గుగ్గుళ్ళు పెట్టమ్మా, శనగలు పెట్టు. తాంబూలంలో పెట్టి సరే ఉడకబెట్టుకొని తినచ్చు కదా. ఎక్కడికి వెళ్ళింది మా ఇదేంది? ఇదే ఉండండి ఒకసారి విజయలక్ష్మి ఆసురుపోయిద్ది. ఉండండి ఒకసారి రాని పెద్ద 5 మొత్తం అయిపోతుంది. అందరు 3 లక్షంతలు వేద్దరు రా పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటా. ముందు నీ లక్షంతలు వంగండి. చాలు చాలు. నది చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఆంటీ ఇదిగన్నా.